కశ్మీర్ ఈ పేరు చెప్పగానే తెల్లటి మంచు కొండలు, అందమైన పచ్చిక బయళ్ళు, అద్భుతమైన సినిక్ వ్యూస్ గుర్తొస్తాయి. కానీ పహల్గాం ఘటన తర్వాత ఇక్కడ టూరిజం దెబ్బతింది. ఇక్కడ టూరిస్టుల మీద ఆధారపడ్డటువంటి వ్యాపారాలన్నీ కూడా కళావిహీనమైపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ యుద్ధం, పహల్గాం అటాక్ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, కశ్మీర్లో ఇక్కడ టూరిజం ఏ విధంగా ఉంది, ఆ టూరిజం మీద ఆధారపడ్డ వ్యాపారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీకు అది ఈ రిపోర్ట్లో చూపించబోతున్నాను. రండి. ప్రస్తుతం మనం శ్రీనగర్లోని లాల్ చౌక్లో ఉన్నటువంటి ఒక రద్దీ మార్కెట్ ప్రాంతంలో ఉన్నాం. సాధారణంగా పర్యాటకులు వచ్చే సందర్భంలో ఇవన్నీ కూడా కిటకిట్లా, అంటే నేను ఇలా నడిచే పరిస్థితి కూడా ఉండదు. ఎక్కడెక్కడ పూర్తిగా పర్యాటకులు తమ కొనుగోళ్ళలో బిజీగా ఉంటారు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే, ఈరోజు పరిస్థితి మనం చూస్తే పూర్తిగా ఖాళీగా ఉంది. వ్యాపారం కూడా పెద్దగా జరుగుతున్న పరిస్థితులు కనపడడం లేదు. వీళ్ళు దాని మీద మాట్లాడడానికి కూడా సుముఖంగా లేరు. వ్యాపారం ఎలా జరుగుతుంది అంటే మేము బాగానే ఉన్నాం అని చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. పూర్తిగా ఇక్కడ కొనుగోలుదారులు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే టూరిస్టులు రాలేదు. టూరిస్టులు వచ్చినటువంటి సందర్భంలో ఇవి పూర్తిగా రద్దీగా ఉండేటటువంటి ప్రదేశాలు. కానీ ఇప్పుడు మనకి విజువల్లోనే కనపడుతుంది ఎట్లా ఉంది మార్కెట్ అని. మార్కెట్లో పూర్తిగా కశ్మీరీ వస్తువులు, ఇక్కడ తయారు చేసేటటువంటి ఇలాంటి రగ్స్ కావచ్చు, లేదంటే షాల్స్ కావచ్చు, ఇతర ఆర్నమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి టూరిస్టులకి బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా కనపడుతుంది. టూరిస్టులు లేకపోవడంతో ఇక్కడ కొనేవాళ్ళు కూడా లేరు. లోకల్ వాళ్ళకి పెద్దగా వీటి మీద ఆసక్తి కూడా ఉండదు. సో వీళ్ళ వ్యాపారాల పరిస్థితి ప్రస్తుతం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సీజ్ ఫైర్ తర్వాత బహుశా ఇది కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం నేను దాల్ లేక్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండేటువంటి ముఘల్ గార్డెన్స్ దగ్గర ఉన్నాను. మనందరికీ తెలుసు ముఘల్ గార్డెన్స్ ఎంత ఫేమస్, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. పీక్ సమ్మర్ సీజన్లో లేదంటే టూరిస్ట్ సీజన్లో ఇక్కడ అసలు ఖాళీ ఉండదు. ప్రస్తుతం నేను పార్కింగ్ దగ్గర నిలబడ్డాను. 3 బైకులు కనపడుతున్నాయి. ఇవి కూడా లోకల్ బైక్స్, లోకల్ వాళ్ళు ఎవరో వచ్చినట్టున్నారు. ఇది ముఘల్ గార్డెన్స్కి చెందినటువంటి టికెట్ కౌంటర్. ఈ క్యూ లైన్ అంతా కూడా ఫుల్ అయిపోయి ఉండేది. ఎక్కడ కూడా ఖాళీ ఉండేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ దాకా క్యూ లైన్ ఉండేటటువంటి పరిస్థితి ఈ టికెట్ కౌంటర్ దగ్గర. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఒక ఆయన ఉన్నాడు. ఈ వెనకాల కూడా ఎవరు లేరు. వీని ముందుకు ఒక 2 వెళ్ళారు. అది టికెట్ కౌంటర్ దగ్గర పరిస్థితి. మరి లోపల ఎట్లా ఉంది పరిస్థితి? ఒక్క టూరిస్ట్ కూడా లేరు ఇక్కడ. సాధారణ రోజుల్లో అయితే పీక్ సమ్మర్ సీజన్లో లేదంటే టూరిస్ట్ సీజన్లో అయితే మొత్తం ఈ లోపలంతా కూడా మొత్తం అందరూ టూరిస్టులు ఉండేవాళ్ళు. ఖాళీ లేకుండా ఉండేది, అంతా కోలాహలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ లేదు. దిస్ ఇస్ ముఘల్ గార్డెన్స్. कैसे चल रहा है? इतना नहीं चल रहा है तो कोई आज उतना कम नहीं होता है. पहलगाम अटैक होने के बाद टूरिज्म थोड़ा डाउन हुआ ना? बहुत डाउन हुआ की वजह से फिर भी हमारे कश्मीरी लोग जो आते हैं ना, बढ़िया उसी के साथ चलता है. अच्छा. हाँ. तो हर एक दिन कितने का बिजनेस होता है? अभी कितने हो रहा है? उतना नहीं है, डाउन थोड़ा है. अल्लाह ताला पूरा सीजन पीक सीजन है ना, समर बोले तो आपको. हाँ सीजन था तो अभी टूरिस्ट ही नहीं दिख रहा है. हाँ वो तो पता ही है, आपको भी पता है, हमें भी पता है. थोड़ा प्रॉब्लम हुआ है. हाँ यस. उसके बारे में क्या बोलते हैं? जो घटना हुआ है, अभी हो रहा है, सीज फायर हो गया है, अच्छी बात है वो तो अच्छी बात है. तो अभी क्या एक्सपेक्ट कर रहे हैं? पहले के जैसे होगी? थोड़ा टाइम लगेगी. टाइम थोड़ा बहुत तो लगेगा. इंशाल्लाह ठीक हो जाएगा, सब कुछ ठीक हो जाएगा. यस. उम्मीद है कि टूरिस्ट लोग भी आएंगे. हमारा यहाँ पे जो एरिया है वो भी अच्छा चलेगा इंशाल्लाह. 2-3 साल से कैसे थे बिजनेस? थोड़ा बढ़िया था, फाइन था, बढ़िया था. సో అది ఇప్పుడైతే డౌన్ అయిందని చెప్తూ ఉన్నారు. గతంలో బాగుండింది, సీజ్ ఫైర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి కొంచెం ఇప్పుడు మళ్ళీ టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు కొంచెం హోప్ఫుల్గా ఉన్నారు. तो कैसे चल रहा है बिजनेस? कैसे चल रहा है? बढ़िया चल रहा है, सब ठीक है. सब ठीक है. टूरिस्ट कम हो गया ना, तो उसका असर कुछ पड़ रहा है यहाँ पे? मतलब पहले भी हुआ ना ऐसा, ये पहली बात नहीं है कि पहली बार हुआ है. यहाँ पे जब वो आर्टिकल उठाया उस टाइम तो 1 साल हम पूरे बंद थे, तभी भी हमने सरवाइव किया. उसके बाद कोविड हुआ, उसके बाद भी. तो अभी तो हो गया, टूरिस्ट कम है तो 2 साल से थोड़ा ज़्यादा अच्छा चल रहा है ना? हाँ चल रहा था, ठीक ठाक चल रहा था. ऐसे भी नहीं चल रहा था, चल रहा. थोड़ा भरोसा आ गया कश्मीर में, टूरिस्ट जगह बन गया है
2 साल से ज्यादा लोग आ रहे हैं। नहीं गया था ना, था ना टूरिस्ट प्लेस, टूरिस्ट प्लेस तो 2 साल से ज्यादा आ रहे हैं ना लोग। आ रहे थे ना। सबको सपना था कश्मीर आने के लिए, देखने के लिए, सब आ रहे हैं अभी। हाँ वो बात तो सही है ना, आ रहे थे ना, अच्छी जगह है, खूबसूरत है, लोग भी बहुत अच्छे हैं यहाँ पे, और जो यहाँ पे आए उनको पता है कश्मीरी कैसे है। तो ओबियसली जहाँ पे आप जाओगे तो वहाँ पे तो आप खुद ही को पता लगता है कि लोग कैसे हैं, उनको पता है जो यहाँ पे आए, उनको पता है यहाँ के लोग कैसे हैं। तो अभी जो ठीक होने के लिए कितने दिन लगेगा आपकी, क्या सोच रहे हैं आप इसके बारे में? अरे वो तो सरकार बोलेगी ना कितना टाइम लगेगा, हम तो अभी तो सीज फायर हो गया, थोड़ा ठीक होने लग रहा है। हमको लगा सीज फायर हो जाएगा जब ये एयरपोर्ट वेयरपोर्ट चालू हो जाएंगे, हमको लगता है 10-15 दिन में लोग आएंगे यहाँ पे। तो ये मतलब जब ये भी जो गवर्नमेंट है यहाँ पे, तो अगर ये आपस में बात करेंगे तो ये जंगबंदी हो जाएगी, तो लोग आएंगे फिर से। కశ్మీర్లో మనకి చూసినట్లయితే పష్మీనా ఒక మేలు రకం గొర్రెలు ఇక్కడ మాత్రమే ఉంటాయి, కశ్మీర్ ల్యాండ్స్లో ఉంటాయి. ఆ గొర్రెల నుంచి తీసినటువంటి ఊల్ తోటి వీటిని నేస్తారు. వాటి మీద హ్యాండ్ వర్క్, అంటే ప్లెయిన్గా నేసినవి ఒకటైతే హ్యాండ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ దాని మీద జరుగుతుంది. హ్యాండ్ వర్క్ అద్భుతంగా చేస్తారు పష్మీనాల మీద. దాదాపు ₹1,00,000 వరకు ఉండేటటువంటి పష్మినాలు ఉంటాయి, 100 రూపాయలు ఉంటాయి, 1000 రూపాయలు ఉంటాయి. సో దాని క్వాలిటీని బట్టి, ఆ హ్యాండ్ వర్క్ని బట్టి ఆ రేట్స్ ఉంటాయి. ఒకసారి వాటిని చూద్దాం. అబ్బతాయేనా, ఇది కశ్మీరీ పష్మీనా. మనం చూడొచ్చు దీని మీద జరిగినటువంటి హ్యాండ్ వర్క్ ఎంత బ్యూటిఫుల్, ఎంత స్మూత్గా ఉంది. ఇది చలికాలం అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక యాక్సెసరీగా, అంటే లైక్ డ్రెస్సెస్ మీదకి దీన్ని ఒక కాంబినేషన్గా వాడచ్చు. అలాగే చలికి చాలా ఆపేటటువంటి శక్తి దీనికి ఉంటుంది పష్మీనాకి. సో जीआई टैग ఉంటుంది దీనికి. మనం ఇది చూడొచ్చు, ఇది దీని जीआई टैग అంటారు. इसके बारे में क्या बताते हैं, ये वर्क को क्या बोलते हैं, कहाँ से आया है? ये वाला जो है ना सर जी, इसमें ये जो है ना, ये पेपर मेशी टाइप भी होता है, ये वाला है, और बाकी जो इसमें काम है ये निडल वर्क है पूरा. कितने दिन लगेगा ये करने के लिए, पूरा होने के लिए? अगर सर जी कम से कम इसमें ना 8-10 महीने लगते हैं इस वाले में. 10 महीने. इसका कीमती क्या है? ये वाला 85,000 का है. ये वाला 85,000. 85,000 దీని విలువ. జస్ట్ ఒక షాల్వా ఇది పష్మీనా, మీరు చూడొచ్చు. 85,000. ఇది ఇంత ప్రైస్ ఉండడానికి కారణం హ్యాండ్ వర్క్, బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్. దాదాపు 9 నుంచి 10 నెలల సమయం పడుతుంది దీని మీద హ్యాండ్ వర్క్ చేయడానికి. ఇది నాణ్యమైనటువంటి ఊల్ ఉంటుంది. ఆ గొర్రెల నుంచి, ఇక్కడ కశ్మీర్లో ఉండేటటువంటి గొర్రెల నుంచి తీసినటువంటి ఊల్ ఇదంతా కూడా. జియోగ్రఫికల్ ఐడెంటిటీ. సో ఇది ఈ జీఐ ట్యాగ్ చూడొచ్చు మనం. ఈ స్కాన్ చేస్తే కనుక దీని డీటెయిల్స్ మొత్తం మనకు వస్తాయి. సో ఇది ఇక్కడికి మాత్రం, అంటే దీన్ని కశ్మీర్లో, అంటే ఇప్పుడు మనకి కొన్ని జీఐ ట్యాగ్స్ ఉంటాయి. తిరుపతి లడ్డు ఉంటుంది, అది తిరుపతిలో మాత్రమే తయారు చేయాలి, దాని పేరు మీద మాత్రమే అమ్మాలి. అలాగే కశ్మీర్ పష్మీనా ఉంటుంది, కశ్మీర్లో మాత్రమే తయారు చేస్తారు, కశ్మీర్లో మాత్రమే అమ్ముతారు. సో ఇది వీళ్ళకి మాత్రమే సొంతం, వీళ్ళ పేటెంట్. ఇది జీఐ ట్యాగ్ అనేది వీళ్ళకి పేటెంట్ అనమాట. ఇది ఒక హ్యాండ్ వర్క్ మనం చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా లైట్ వెయిట్, చాలా ఎఫెక్టివ్, అండ్ డీటెయిల్స్ కూడా చాలా అద్భుతమైన హ్యాండ్ వర్క్ చూడొచ్చు మనం. पेपर मेशी वर्क. పేపర్ మెష్ వర్క్. ये नीडल वर्क होता है सारा. Usually they spend like 4-5 hours in a day. And plus these work, they need lots of, like the focus, concentration while they are making all these things. So these kind of shawls, it takes like 6 months, sometimes 8 months. So इसका प्राइस क्या है? This one is 95,000. ఇది 95,000, 95,000 దీని ప్రైస్. And these are like plain ones. అలాగే దీంట్లో మనకి తక్కువ రేటు కూడా ఉంటాయి, అంటే ఏ హ్యాండ్ వర్క్ లేనివి, జస్ట్ నేత నేసినటువంటి, ఆ ఊల్తో నేత నేసినటువంటి ప్లెయిన్ పష్మీనా ఇది. సో ఇది మనం ఇక్కడ క్లియర్గా కనపడుతుంది, చూడొచ్చు దీని వర్క్. ఇది ఎలా ఉంటుంది, ఎంత స్మూత్గా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది చూడండి, ఇది ఇంత పల్చగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అచ్చా, ఇస్కా ప్రైస్ క్యా? This one is 16,000. Usually, this is a starting price. When it's a pure pashmina, like a shawl, so this is the starting price, 16,000. I heard few things are like 1,000, 2,000 se shuru hota. They are like fine wool. We have those ones as well, but those are not pashmina. No, there's wool. I show you. But this is the wool. Okay. We call it fine wool. It's very so soft. What is the difference between wool and pashmina? See, pashmina is actually the name of the process, like 16-17 process in that, and these pashmina goods are found in Leh.
There, I mean, there's only not in Kashmir. We don't have a pashmina goats, but pashmina goats are found in Leh, and from there we get all these, you know, like the wool and everything. Then some pashmina is getting done here, and but this work is only done in Kashmir. The nail Work is done in Kashmir. The Yeah. wool is from Leh, right? wool is from the pashmina, yeah. Okay. So the GI tag is for Kashmir or Leh? No, usually when it's a pashmina, which is pure pashmina, we send there, and if they find it's pure pashmina, they give you tag. Otherwise, they don't. If you send this one there, like it's a wool, they won't give you a tag on it. ఓకే సో మనం ఇక్కడ చూడొచ్చు ప్యూర్ పష్మీనాకి అలాగే ఊల్కి డిఫరెన్స్ మనం చూడొచ్చు సో ఇది ప్యూర్ పష్మీనా ఇస్కా ప్రైస్ క్యా హై This one is 16,000. ఇది 16,000 Shawl, huh? Big size. If it's this like this size, that will be around. If it's a pure pashmina, I mean, like from 8,000 to 10,000, this size. ఓకే Then it's a pure pashmina. ఓకే But సో when దిస్ it's a సైజ్ wool, ఇట్ ఇస్ that's why you're confused, you know. You said somebody told you like 2,000. When it's a 2,000, so you have to understand that is a wool, no pashmina. No pashmina at all. పష్మీనా స్టార్ట్స్ ఫ్రమ్ 16,000 There's a shawl size. Shawl This one is a shawl, big. సో ఇట్ కుడ్ బి లైక్ 8,000 ఆల్సో Yeah, if it's a, like we call it stool size. If it's this Okay. size, it will be like starting like 8,000. Depends, like 8,000, 7,500. సో ఇది ప్యూర్ ఊల్ ఇది ఊల్తో చేసినటువంటి షాల్ ఇది ఈ సైజు ఇది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉండండి హౌ మచ్ ఇట్ ఈస్ 3,000 No, this one is 1,500. ఇది 1,500 ఇది 1,500 ఊల్తో తయారు చేసింది ఇది 1,500 ఇది నార్మల్ ఊల్తో చేసింది పష్మీనా అంటే ఆ పష్మీనా గొర్రెలు డిఫరెంట్గా ఉంటాయి అది లేలో దొరుకుతాయి ఆ గొర్రెలు లేలో ఉన్నటువంటి ఆ గొర్రెల నుంచి ఆ ఊల్ తీసుకొని వచ్చి కాశ్మీర్లో ఆ వర్క్ చేస్తారు హ్యాండ్ వర్క్ అంతా చేస్తారు దీన్ని తయారు చేస్తారు అప్పుడు దానికి జిఐ ట్యాగ్ వస్తుంది ఆ ఊల్తో చేసినటువంటి ప్యూర్ పష్మీనా షాల్స్ కానీ ఆ హ్యాండ్ వర్క్ని కానీ వీళ్ళు అమ్ముతారు దాని రేటు 16,000 నుంచి స్టార్ట్ అవుతుంది 8,000 to 16,000 అప్ టు 1 lakh కూడా వెళ్ళే అవకాశం మనం 85,000 95,000 కూడా చూసాం సో ఇంత పెద్ద బిజినెస్ ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది కానీ ఈ జరిగినటువంటి ఘటనలు పహల్గామ్ అటాక్ కావచ్చు తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు వీళ్ళ బిజినెస్ని బాగా దెబ్బతీసింది వాళ్ళు కోలుకోవడానికి కాస్త టైం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం మనం ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చాలా అంతరించిపోయేటటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా సో ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద పష్మీనా ఇది పష్మీనా ఇది షాల్ ఇది దీన్ని తయారు చేస్తున్నారు మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ గోట్ ఇది లే అండ్ లదాఖ్ అండ్ టిబెట్ ప్లేస్లో దొరికేటటువంటి గొర్రె ఈ గొర్రె నుంచి మాత్రమే ఈ ఊల్ అనేది వస్తుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దీని నుంచి ఈ ఊల్ని తీసిన ఊల్ని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళు షాల్స్ కింద స్టోల్స్ కింద నేస్తారు దీన్ని ఖచ్చితంగా అంటే దాని ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే మాత్రమే మనం ఆ ప్రైస్ పెట్టగలుగుతాం స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 8,000 10,000 నుంచి అప్ టు lakhs వరకు కూడా ఉంటుంది అంటే ప్లెయిన్ అయితే ఒక రేట్ ఉంటుంది దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు మన కాశ్మీరీ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా జరుగుతుంది కదా దాన్ని బట్టి దాని రేట్ని ఫిక్స్ చేస్తారు దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉంటుంది ఒరిజినల్ పష్మీనాకి జిఐ ట్యాగ్ ఉంటుంది ఇక్కడ ఈ రైట్ సైడ్లో మనం చూసినట్లయితే కనుక ఇక్కడ కార్పెట్స్ తయారు చేస్తూ ఉన్నారు ఈ కార్పెట్స్ అంతా కూడా సిల్క్తో తయారు చేసేటటువంటి కార్పెట్స్ ఇవన్నీ ఈ మెటీరియల్ అంతా కూడా సిల్క్ దాని డిజైన్ కావచ్చు థ్రెడ్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ సిల్క్ ఇది మొత్తం కూడా సిల్క్తో తయారు చేసేటటువంటి కార్పెట్స్ ఇది ఒక్కొక్కటి 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ప్రైస్ ఉన్నటువంటి ఈ కార్పెట్స్ చూస్తాం అంటే కింద నేల మీద వేసుకునేటువంటి కార్పెట్స్కి 5 నుంచి 8 లక్షలు ఇది కూడా అమ్ముడైపోయింది ఇది ఇవన్నీ కస్టమైజ్డ్ ప్రీ ఆర్డర్డ్ వీటన్నింటిని ఆర్డర్ చేసుకుని తయారు చేస్తారు ఒక్కొక్క కార్పెట్ తయారు చేయడానికి సంవత్సరం నుంచి 14 నెలలు అంటే సంవత్సరం 2 నెలల సమయం పడుతుంది అంత సవ్యంగా జరిగితే అది తయారు చేయడానికి ఇద్దరు షిఫ్ట్ల వారీగా తయారు చేస్తూ ఉంటారు సో మనం ఇక్కడ ఈ పేపర్స్ చూస్తూ ఉన్నాం కదా ఈ పేపర్స్ ఏంటంటే ఆ కోడ్ అనమాట ఇది లాంగ్వేజ్ కాదు కోడ్ ఇది నెంబర్స్ ఉంటాయి సో ఈ కోడ్ని బట్టి వాళ్ళు అక్కడ దాన్ని ప్యాటర్న్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది 567 పర్ స్క్వేర్ ఇంచ్ వాళ్ళకి మొత్తం నాట్స్ ఉంటాయి అన్నమాట అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్వాలిటీ అండ్ వెరీ హార్డ్ చాలా కష్టమైనటువంటి వర్క్ ఇదంతా కూడా చేతులతో వాళ్ళు చేస్తూ ఉంటారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సంవత్సరం 2 నెలలు 1 year 2 months టైం పడుతుంది దీనికి తయారు చేయడానికి నమస్తే कैसे हो बस ठीक है तो आप कब से काम कर रहे हैं ये कम से कम 40 साल से 40 साल से काम कर रहे हैं
ये आप ये खानदान का काम है? जी ये खानदान का काम है। तो कब से आई मीन आपका फादर और उसका ग्रैंडफादर सब ये काम करते थे? यही काम कर रहे थे। तो ये एक कंप्लीट होने तक 1 ईयर लगेगा ना आपको टाइम? तो उतना लगाम रख के काम करना पड़ता है ना आपको। आप थक नहीं जाते इसमें? क्या करेंगे, घर के लिए करना पड़ता है, मजदूरी तो करनी पड़ती, बाहर भी करेंगे यहाँ भी करेंगे। और एक बात ये है, ये काम कम हो जा रहे हैं, काम करने वाले लोग आर्टिस्ट कम हो जा रहे हैं। आप जो काम कर रहे हैं ना, आपके बेटा भी ये काम करेगा? नहीं वो नहीं करेंगे। तो आपके जनरेशन में आप ही लास्ट है ये काम करने वाले, तो इसके बारे में क्या बोलते हैं आप? क्या दिन पे दिन कम ही हो जाती है ये काम, और क्या, क्योंकि बाहर तो महंगाई बहुत है, इस पे ज़्यादा कमाते नहीं है। अब हम करते हैं तो हम दूसरी काम नहीं कर सकते हैं, क्योंकि दूसरी काम के लिए पैसा भी होना चाहिए, इसलिए हमें वो नहीं है, इसलिए हम इस पे लगे हुए हैं। ఏడాది 2 నెలలు అంటే 14 నెలలు సమయం పడుతుంది ఒక కార్పెట్ కంప్లీట్ అవ్వడానికి. మనం అర్థం చేసుకోవచ్చు దాని ప్రైస్ 5 నుంచి 8 లక్షలు ఎందుకు ఉంది అనేది. ప్యూర్ సిల్క్తో తయారు చేస్తారు. అండ్ ఈయన జనరేషన్లో ఈయన లాస్ట్. దీని తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా ఈ పని నేర్చుకోలేదు, వీళ్ళ తాతల తరం నుంచి ఈ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇది అంతరించిపోతున్న కళ. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కార్పెట్స్ అన్నీ కూడా కస్టమైజ్డ్ అండ్ ప్రీ ఆర్డర్డ్. మనకి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు దొరకదు, మనకి సంవత్సరం తర్వాత కావాలంటే ఇప్పుడు ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. వీ కెన్ సీ ద షేడ్ ఆల్సో. సో ఇది ప్యూర్ సిల్క్, 100% సిల్క్ ఇది. సో సిల్క్ ఆన్ సిల్క్ కంప్లీట్లీ. మనం ఈ పక్కన చూసేది ఇది 15% కాటన్ అండ్ 85% సిల్క్. సో చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇట్స్ లైక్ కొంచెం స్మూత్గా ఉండి కొంచెం రఫ్గా ఉంది. ఇది కంప్లీట్లీ లైక్ చాలా స్మూత్గా ఉంది, లైక్ వెల్వెట్. యా, మనం వెల్వెట్ క్లాత్స్ చూస్తుండగా అలా అంత స్మూత్గా ఉంది ఇది. అండ్ ప్యూర్ సిల్క్ ఇది. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ ఫార్మ్, సిల్క్ ఫార్మ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రొడ్యూస్ అయినటువంటి సిల్క్నే వాళ్ళు వాడతారు. And it is life is more than 100 years to live. I will not live that long, but this is life to live. Correct. And washable with soap and water. Okay. No issues. No, usually we dry clean silk products, right? No. You can wash this. These are washable. Then otherwise it is waste of labor if it is not washable. So the very important question, how much does this cost? Yes. 4,25,000 rupees. 4,25,000 rupees. A 5x7 carpet. 4,25,000 రూపాయల ఖరీదైన కార్పెట్ ఇది. దీన్ని వేసి ఎలా నడుస్తారండి? 4 లక్షల రూపాయలు నేల మీద వేసి నడుస్తారు. సో ఇట్స్ ఏ ఆర్ట్. ఇట్స్ అన్ ఆర్ట్. Yes. ఇట్స్ అన్ ఆర్ట్. Art on the floor. వర్క్ ఆఫ్ ఆర్ట్ అంటారు దీన్ని. సో మనకి దాని బ్యూటీ ఏంటో నేను టచ్ చేసి నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను. దట్స్ ఎ బ్యూటిఫుల్ క్రాఫ్ట్. 5,85,000 రూపీస్, 5,85,000 రూపాయలు ఈ షాల్వా విలువ. దీన్ని అమితాబ్ బచ్చన్ ఈ మోడల్ వే ఆయన షాల్స్ వాడుతూ ఉంటారు, పష్మీనాస్ వాడుతూ ఉంటారు. 2 ఏళ్ల సమయం పట్టింది. హ్యాండ్ మేడ్ అండ్ సింగిల్ నీడిల్ తోటి ఇదంతా కూడా కుట్టుకుంటూ వచ్చారు 2 ఏళ్ల సమయంలో. దీని కాస్ట్ వచ్చి మనకి 5,85,000 రూపాయలు. సో దట్ మేక్స్ సెన్స్. అంటే ఇట్స్ ఏ వర్క్ ఆఫ్ ఆర్ట్ అయినప్పుడు 2 ఏళ్ల దాంట్లో శ్రమ, ఆ క్వాలిటీ, ఆ పష్మీనా క్వాలిటీ ఉన్నప్పుడు దే మేక్ దట్, దే కోట్ దట్ ప్రైస్. అది కూడా ఇది రిటైల్ కాదు, ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి ఈ ప్రైస్. దీన్ని షాప్లోకి తీసుకెళ్తే దీనికి ఇంకో 2 లక్షలు అతను మార్జిన్ వేసుకొని మేబీ 6 lakhs పెట్టవచ్చు, మేబీ 7 lakhs కూడా పెట్టి అమ్ముకోవచ్చు అతను. సో 1 lakh మార్జిన్ వేసుకొని అమ్ముకోవచ్చు. ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి ఈ ప్రైస్. ఇది జస్ట్ కాస్ట్ టు కాస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. సో దట్స్ యూనిక్ ఫీచర్స్. దోస్ ఆర్ యూనిక్ థింగ్స్ ఆఫ్ కశ్మీర్, పష్మీనా అండ్ కార్పెట్స్. సో ఇవి చాలా ప్రీమియం, చాలా యూనిక్, జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. అవి ఎలా తయారు చేస్తారో చూసాం, వాటి ప్రైస్ ఎలా ఉంటుందో చూసాం, వాటి నాణ్యత చూసాం. సో దట్స్ అబౌట్ కశ్మీర్.